హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హార్మనీ నరేష్. తమ్నైల్ చూస్తే అర్థమైపోతుంది కదా, మేము వైజాగ్ నుంచి తిరుపతి వెళ్తున్నాం. మేము ట్రావెల్ చేసేది తిరుమల ఎక్స్ప్రెస్లో. ఈ ట్రైన్ వైజాగ్లో ఆఫ్టర్నూన్ 2 o'clock స్టార్ట్ అవుతుంది అండ్ తిరుపతి రీచ్ అయ్యేటప్పటికి మార్నింగ్ 4 అవుతుంది. లక్కీగా మా ఇద్దరికి లో బర్త్సే వచ్చాయి. ఎప్పుడు లోవర్ బర్త్ వచ్చినా పెద్దవాళ్ళు కానీ కిడ్స్తో ఉన్నవాళ్ళు కానీ అడిగేవారు సీట్స్ కోసం. బట్ ఈసారి అలా జరగలేదు. చూస్తూనే రాజమండ్రి వచ్చేసింది. ఇలా ట్రైన్లోంచి గోదావరి బ్రిడ్జ్ చూడడం ఎంతమందికి ఇష్టం? నేనైతే ట్రైన్ ఎక్కినప్పటి నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాను బ్రిడ్జ్ చూడడం కోసం. ఎర్లీ మార్నింగ్ 4కి తిరుపతి రీచ్ అయిపోయాం. మాకు శ్రీనివాసంలో రూమ్స్ దొరికాయి. కొండ పైన దొరికితే బాగుంది అనుకున్నాం, బట్ దొరకలేదు. వెళ్ళాక ట్రై చేద్దామని చెప్పి ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చేసాం. మేము ఏసీ రూమ్ బుక్ చేసుకున్నాం. 2 బెడ్స్ ఉన్నాయి, 2 వాష్రూమ్స్, 2 చైర్స్ అండ్ 1 టేబుల్ ఇచ్చారు. హాట్ వాటర్కి గీజర్ కూడా ఉంది. టోటల్ 840 పే చేసాం. హాఫ్ అమౌంట్ మనకి రిఫండబుల్ ఉంటుంది. ఇంకా తొందరగా ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చేసాం. రూమ్స్ పక్కనే టిఫిన్స్ ఉన్నాయి, సో అక్కడ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి ఆటో తీసుకొని శ్రీవారి మెట్లకి స్టార్ట్ అయ్యాం. ఇంతకుముందు చాలాసార్లు తిరుమల వచ్చాం, బట్ ఎప్పుడూ మెట్ల మార్గంలో వెళ్ళలేదు. సో ఈసారి వెళ్దామని డిసైడ్ అయ్యాం. శ్రీవారి మెట్ల, అలిపిరి మెట్ల అని చాలా కన్ఫ్యూజ్ అయ్యాం. బట్ ఇవి కొంచెం తక్కువగా ఉన్నాయి కదా శ్రీవారి మెట్లు, ఫస్ట్ టైం ట్రై చేయడం కదా అని చెప్పి ఇంకా అలా వెళ్దామని ఫిక్స్ అయ్యాం. శ్రీవారి మెట్లకు వెళ్ళే రూట్ చాలా బాగుంది, ఫుల్ ఆఫ్ గ్రీనరీ. సో వెహికల్స్ అన్నీ ఇక్కడ ఆపేస్తారు. ఇక్కడ లగేజ్ కౌంటర్ ఉంటుంది. మనకి కావాల్సిన లగేజ్ అంతా ప్యాక్ చేసి ఇక్కడ ఇచ్చేస్తే మనకి టోకెన్ ఇస్తారు. అది తీసుకెళ్ళి పైన కలెక్ట్ చేసుకోవాలి. లగేజ్ పైకి రావడానికి మినిమం 4 hours టైం పడుతుంది. క్రౌడ్ ఎక్కువగా ఉంటే ఇంకా తొందరగానే వస్తుంది. లగేజ్ తక్కువగా ఉంటే మనం క్యారీ చేసుకొని వెళ్ళిపోవడం చాలా బెటర్. ఇక్కడ నుంచి మెట్లు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తారు. ఇవి టోటల్ 2388 స్టెప్స్ ఉంటాయి. స్టార్టింగ్లోనే ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకొని మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసాం. అలిపిరి మెట్లతో కంపేర్ చేస్తే శ్రీవారి మెట్లు తక్కువ క్రౌడ్ ఉంటుంది, సో ప్రశాంతంగా ఎక్కొచ్చు. ఒక పక్క నేచర్ సౌండ్స్, ఒక పక్క స్వామివారి నామాలు, చాలా బాగుంది ఆ ఫీలింగ్. ఒక 300 స్టెప్స్ వరకు బాగానే ఎక్కేసాం ఏం తెలియకుండా. ఆ తర్వాత మాత్రం కొంచెం కష్టం అనిపించింది. సో నేనైతే మధ్యలో చిన్న బ్రేక్స్ తీసుకుంటూ ఎక్కాను. అండ్ ఫాస్ట్గా వెళ్ళాలి, టైంకి రీచ్ అవ్వాలి అని కాకుండా నిదానంగా ఎక్కాను. 1 hour 40 minutesలో స్టెప్స్ అన్నీ ఎక్కేసాం. సో మేము అనుకున్న దానికన్నా చాలా తక్కువ టైంలోనే రీచ్ అయిపోయాం. మేము 300 రూపీస్ టికెట్ ముందే బుక్ చేసుకున్నాం. సో అది దర్శనం టైం 12 o'clock, ఈలోపు రీచ్ అవ్వాలని మా టార్గెట్. ఆన్లైన్లో ముందు బుక్ చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం భూదేవి కాంప్లెక్స్ దగ్గర తిరుపతిలో టికెట్స్ ఇస్తారనమాట. అవి తీసుకొచ్చి ఇక్కడ 1200th స్టెప్ ఉంటుంది, అక్కడ స్కాన్ చేయించుకుంటే మనకు దర్శనానికి ఎలా చేస్తారు. స్టెప్స్ మీద ఫుడ్ ఐటమ్స్ లాంటివి అయితే అంతగా ఏం దొరకవు. మనం ఏదైనా క్యారీ చేసుకుంటే బెటర్. లెమన్ వాటర్ అండ్ సమ్ జ్యూసెస్ ఏవో ఉన్నాయి, బట్ చాలా ప్రైస్ చెప్పారు. వాటర్ ఫెసిలిటీ అయితే ఉంది. ప్లాస్టిక్ బాటిల్స్ అలౌ చేయరు కాబట్టి స్టీల్ బాటిల్స్ మనం క్యారీ చేసి మధ్యలో ఫిల్ చేసుకుంటూ తీసుకోవడమే. ఇంకా చాలామంది మెట్లకి బొట్లు పెడుతూ, కొంతమంది కర్పూరం వెలిగిస్తూ ఇలా కూడా ఎక్కుతున్నారు. ఈ బాబుని చూడండి ఎంత చక్కగా ఎక్కుతున్నాడో. పెద్దవాళ్ళందరూ అంత కష్టపడి ఎక్కుతుంటే ఈ బాబు మాత్రం చాలా ఈజీగా ఎక్కేస్తున్నాడు. అండ్ లాస్ట్లో కొన్ని మెట్లు మోకాళ్ళతో ఎక్కాం. ఫైనలీ రీచ్ అయిపోయాం. మేము రీచ్ అయ్యాం కానీ మా లగేజ్ మాత్రం రీచ్ అవ్వలేదు. ఆ దర్శనం 12 o'clock అయితే మాకు లగేజ్ వచ్చేది 12:30 అని చెప్పారు. సో ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి రూమ్ దొరుకుతుందేమో అని ట్రై చేసాం. రూమ్ అయితే దొరికింది కానీ మెసేజ్ రాలేదు. ఇన్ హాఫ్ అన్ అవర్లో వస్తుందని ఇచ్చారు, బట్ మెసేజ్ అయితే రాలేదు. అండ్ ఫుల్ ఆకలితో ఉన్నాం. తిరుపతిలో చాలా ఫ్రీ బస్సెస్ ఉంటాయి కదా, సో మేము కూడా ఒక బస్ ఎక్కేసాం.
ముందుగా వెళ్ళి స్వామివారి పుష్కరిణిలో స్నానాలు అవి కంప్లీట్ చేసుకున్నాం. ఆ తర్వాత వరాహస్వామి టెంపుల్కి వెళ్ళాం. ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకున్నాం. అదయ్యాక అన్నప్రసాదం కోసం వెళ్ళాం. వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం గుడి పక్కనే ఉంటుంది. తిరుమలలో వీలైనంత వరకు ఇక్కడ తినడానికే ప్రిఫర్ చేస్తాం. ఫుడ్ చాలా సింపుల్గా చాలా టేస్టీగా అనిపిస్తుంది. కానీ క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. చాలాసేపు లైన్లో నించున్నాం. ఇవన్నీ అయ్యేలోపు మా లగేజ్ అయితే వచ్చేసింది. కానీ రూమ్ దొరకలేదు. సిఆర్ఓ ఆఫీస్కి మళ్ళీ వెళ్ళాం. బట్ మెసేజ్ వస్తుందని చెప్పారు. మా దర్శనానికి ఇంకా లేట్ అవుతుందని చెప్పి దాని పక్కనే వెంకటాద్రి నిలయం ఉంది. అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి, హాట్ వాటర్ ఉంది, చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి, లాకర్స్ ఉన్నాయి, హాల్ ఉంది. చాలా నీట్గా అనిపించింది. అండ్ అది కంప్లీట్గా ఫ్రీ కూడా. సో అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి దర్శనానికి వచ్చేసాం. మేము రెడీ అయిపోయిన తర్వాత మాకు రూమ్ అలాట్ అయిందని చెప్పి మెసేజ్ వచ్చింది. సో మాకు ఇంకా నీడ్ లేదు కాబట్టి మేము తీసుకోలేదు. బట్ ఇక్కడ ఏంటంటే ఏ చిన్న ప్లేస్ నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. ఆటోస్, క్యాబ్స్, జీప్స్ ఇలాంటివన్నీ. మనకి కొంచెం ప్లేసెస్ ఐడియా ఉంటే నడిచి తిరిగేయచ్చు. బట్ మేము మెట్లెక్కి రావడం వల్ల కొంచెం అలసిపోయాం. సో దానివల్ల మేము ఆటోస్ ఇవన్నీ ఎక్కువగా తీసుకున్నాం. మనకి తెలియకుండానే మన పాకెట్ ఖాళీ అయిపోతుంది అనమాట. సో మేము 12 o'clock దర్శనం అయితే ఆల్మోస్ట్ 4 అయిపోయింది దర్శనం లైన్లోకి వచ్చేటప్పటికి. అందుకనే కొంచెం కంగారుగా వెళ్తున్నాం. దర్శనం చాలా బాగా అయింది. స్వామివారిని చూడగానే మనం పడ్డ కష్టాలన్నీ మర్చిపోతాం కదా. మెట్లెక్కుతూ రావడం, లైన్లో అంతసేపు నిల్చోవడం, ఇవన్నీ మనం స్వామివారిని చూడగానే మర్చిపోతాం. ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే చాలాసేపు కూర్చున్నాం. చాలా ప్రశాంతంగా ఉంది. తర్వాత ఇంకా లడ్డు ప్రసాదం అది తీసుకున్నాం. తర్వాత ఎదురుగా దీపాలు అవన్నీ వెలిగించుకొని కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాం. ఈసారి మా యానివర్సరీ డివోషనల్గా చేసుకుందాం అనుకున్నాం. అందుకే ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. ఈ ప్లేస్లో ఎంతసేపు కూర్చున్నా తక్కువే అనిపిస్తుంది. ఇక్కడ నుంచి అసలు కదలాలి అనిపించదు. చాలాసేపు అక్కడే ఉండిపోయాం. ఆల్మోస్ట్ 9 అయింది. అస్సలు టైం తెలియలేదు. మీ అందరికీ కూడా ఆ స్వామివారి దర్శనం తొందరగా అవ్వాలని కోరుకుంటున్నాను. సో అక్కడి నుంచి వచ్చి ఏదైనా ఇంటికి తీసుకెళ్దాము తిరుపతి నుంచి అని చెప్పి చూస్తున్నాం షాప్స్లో. అలా చాలా ఆకలిగా ఉంది. మేము దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చే టైంకి 7:30 అండ్ ప్రసాదం ఇవన్నీ తెచ్చుకొని అలా ఆల్మోస్ట్ 9 అయిపోయింది. సో ఇంకా ఫుల్ ఆకలిగా ఉంది. మళ్ళీ అన్నప్రసాదంకి వెళ్దామంటే క్రౌడ్ చాలా ఉంటుందని ఇంకా అక్కడ టిఫిన్ తినేసాం. తిరుమల కొండపైన ఎంతసేపు ఉన్నా తనివి తీరదు కదా. కానీ వెళ్ళాలి కాబట్టి తప్పదు. సో ఇందాక చెప్పా కదా వెంకటాద్రి నిలయం, అక్కడ మా లగేజ్ పిక్ చేసుకొని కింద తిరుపతిలో శ్రీనివాసంలో రూమ్ ఉంది కదా, అక్కడికి స్టార్ట్ అయిపోయాం. నాకైతే అస్సలు వెళ్ళాలనిపించలేదు. ఇంకొక రోజు రూమ్ ఎక్స్చేంజ్ చేసుకొని ఉందాం అనుకున్నాం. బట్ మేము ఇంకా తిరగాల్సినవి చాలా ప్లేసెస్ ఉన్నాయి. అవన్నీ ఇంకో వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.